నమస్తే ఎవ్రీవన్. శ్రావణ మాసం మొదలైపోయింది కదండి. మీ ఇంట్లో కూడా పూజలు, వ్రతాలు, పండుగల సందడి మొదలైపోయిందా? అసలు శ్రావణ మాసానికి ఎందుకు ఇంత ప్రత్యేకత ఉందో తెలుసా మీకు? శ్రావణ మాసం అంటేనే మన సాంప్రదాయంలో ఒక శుభ మాసం. భక్తికి, పూజలకు, వ్రతాలకు ఎంతో పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసం. అండ్ ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం ప్రతిరోజు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్రావణ సోమవారం మనము శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు కదా. సోమవారం యూజువల్గా సోమవారం అంటే శివుడికి ప్రీతికరమైన రోజు. అండ్ శ్రావణ సోమవారాల్లో ప్రత్యేకంగా చాలామంది ఉపవాసాలు ఉంటారు. శివుడికి అభిషేకాలు, భక్తితో పూజలు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. శ్రావణ మంగళవారం అయితే మంగళ గౌరీ వ్రతం. ముఖ్యంగా వివాహిత మహిళలు కుటుంబ సౌభాగ్యం, శాంతి కోసం అమ్మవారిని భక్తితో పూజించే సాంప్రదాయం ఇది. అండ్ ఈ శ్రావణ శుక్రవారం అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి? వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా పూజించి ఇంట్లో ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజలు చేసుకుంటాం. శ్రావణ శనివారాల్లో కూడా చాలామంది వెంకటేశ్వర స్వామి గుడులకు వెళ్ళడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఈ శ్రావణ మాసంలో నాగపంచమి, నాగుల చవితి, పుత్రత ఏకాదశి, వరాహ జయంతి, శ్రావణ పౌర్ణిమ వంటి ఎన్నో ముఖ్యమైన డేస్ అన్నవి ఉన్నాయి మనకి ఈ మంత్లో. అండ్ ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజు అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా రాఖీ పౌర్ణమిని జరుపుకోవడం మనందరికీ ఎంతో ఇష్టమైన సాంప్రదాయం కదా. అండ్ ఈ శ్రావణ పౌర్ణిమనే రాఖీ పౌర్ణిమ, జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు. అందుకే శ్రావణ మాసం అంటే కేవలం పండుగలు, పూజలు మాత్రమే కాదు, మనసును భక్తి వైపు మళ్లించుకోవడానికి, కుటుంబంతో కలిసి మంచి ఆచారాలను పాటించడానికి, మన సాంప్రదాయాలను తర్వాత తరానికి అందించడానికి ఒక అందమైన అవకాశం. ఈ పవిత్రమైన శ్రావణ మాసం మీ అందరికీ, మీ ఇంటికి భక్తి, ఆరోగ్యం, శాంతి, సంతోషం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభ శ్రావణ మాసం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.